ప్రభుత్వాల నిర్లక్ష్యం, వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అక్కడే ఒక 2 కమ్యూనిటీలు వాళ్ళ యొక్క మత విస్తరణ కోసం చేసినటువంటి పనులే ఈరోజు ఈ యొక్క ప్రకృతి విలయ తాండవానికి మనకు కారణం అని చెప్పుకోవచ్చు. అయితే వెదర్ ఫోర్కాస్టింగ్ కూడా ఉంటుంది కదా సహజంగా. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున వర్షాలు వస్తున్నాయంటే కనుక అది గమనించడంలో ఏమన్నా అది కూడా ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చు. అంటే మనకు వందల సంవత్సరాల నుంచి కేరళలో కొత్త విషయం ఏం కాదు. ఎందుకంటే మనకు ఏదైతే మనం మాన్సూన్ అంటామో, మనకు ఏవైతే వర్షాకాలము జల్లులు వస్తాయో మొట్టమొదటిసారి కేరళలో వస్తాయి. కేరళ తర్వాతే దేశవ్యాప్తంగా వస్తాయి. కాబట్టి మనకు ఆ ఉన్నటువంటి వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే అంటామో మనము, అది ఒక గోడలాగా ఉన్నాయి. అట్నుంచి వచ్చేటువంటి ఈ మేఘాలన్నింటినీ అక్కడ ఆపేస్తాయి. కాబట్టి దానికి ఆవలి వైపు విపరీతంగా వర్షం ఉంటుంది. కేరళ నుంచి తీసుకుని మీరు ఆల్మోస్ట్ ముంబై దాటేంత వరకు కూడా ఈ మొత్తం కోస్ట్ అంతా కూడా విపరీతంగా వర్షం ఉంటుంది. గోవా కావచ్చు, గోకర్ణ కావచ్చు, తర్వాత మీకు మ్యాంగ్లూర్ కోస్ట్ కావచ్చు, ఇటువంటి ప్రాంతాలంతా కూడా కంప్లీట్గా ఆ వెస్ట్రన్ భాగం అంతా కూడా విపరీతంగా వర్షాలు ఉంటాయి. ఆ కొండ దాటి ఇటు వస్తే వర్షాలు తగ్గిపోతాయి. ఫోర్కాస్ట్ చేయడం కష్టం అంటారు. ఫోర్కాస్ట్ చేయొచ్చు, కానీ ఫోర్కాస్ట్ చేసినంత మాత్రాన ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్పొచ్చు. ఎందుకు? సైకిల్ మనకు తెలుసు కాబట్టి. జనరల్గా 4-5 ఏళ్ళకి ఒకసారి పెద్ద వర్షాలు వస్తాయి, 4-5 ఏళ్ల తర్వాత ఒకసారి బహుశా తక్కువ వర్షపాతం రావచ్చు. ఇటువంటివి మనకు సైకిల్స్ ఉన్నాయి. సైకిల్స్ ప్రెడిక్ట్ చేస్తాం. చేసినంత మాత్రాన్ని ఏమిటి లాభం? 20 ఏళ్ల తర్వాత ఏం జరగబోతోంది ఈరోజు మనకు తెలుసు కదా. రఫ్ ఎస్టిమేట్ మనకు ఉన్నది కదా. దాని దృష్ట్యా ప్రభుత్వాలు ఏమైనా చర్యలు తీసుకుంటున్నాయా? ఈ కట్టడాలను ఆపుతున్నాయా? ఒకవేళ కట్టడాలంటూ చేస్తే ఆ నీళ్లు పోవడానికి వాళ్ళు ఏమైనా దానికి ప్రావిజన్ ఇచ్చారా? అక్కడ ఏమైనా కెనాల్స్ లాంటివి కట్టారా? ఆ కొండ ప్రాంతంలో నీళ్ళని ఆపే దిశగా వాళ్ళు ఏమైనా చేశారా? చెట్లు నాటారా వాళ్ళు? ఇక్కడ ఏమైనా దాన్ని రిక్లైనింగ్ వాల్స్ ఏమైనా కట్టారా? ఇవన్నీ ప్రశ్నలు కదా. అంటే మీకు 100 సంవత్సరాలు ఏం జరగబోతోందో సైంటిస్ట్ చెప్పగలరు, రఫ్ ఎస్టిమేట్ ఇవ్వగలరు. ఎందుకంటే మనకు సైన్స్ ఎంత బాగా ఈరోజు దాని యొక్క కెపాసిటీ పెరిగిందంటే కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచి ఈ భూమికి ఏం జరుగుతుందో వాళ్ళు దానికి చరిత్ర రాయగలిగారు. కాబట్టి ముందు కూడా ప్రెడిక్ట్ చేయగలరు. అక్యురేట్గా ఎవరు చేయలేరు, భగవంతుడి తప్ప ఎవరు చేయలేరు. సుమారుగా ఒక ఎస్టిమేట్ ఇవ్వగలరు వాళ్ళు. ప్రతి ఒక సైకిల్ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కరువు వస్తుంది మీకు అని చెప్పచ్చు వాళ్ళు. కరువు ఎంతకాలం ఉంటుంది? బహుశా 2-3 సంవత్సరాలు ఉండొచ్చు. తర్వాత మళ్ళీ మీకు వర్షం బాగానే ఉంటుంది. తర్వాత వర్షం మళ్ళీ ఎక్కువ వర్షపాతం వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఇవన్నీ చెప్తారు వాళ్ళు. కానీ ప్రభుత్వాలు వింటున్నాయా? వాళ్ళ ఓటు బ్యాంకులు వాళ్ళకు వచ్చేటువంటి ధనలాభం ఏందో అదే వాళ్ళు పరమావధిగా వెళ్తున్నారు. వినే పరిస్థితుల్లో లేవు ప్రభుత్వం. లేరు. ఇప్పుడు మన గాడ్గిల్ గారి రిపోర్ట్ గురించి చెప్తున్నాం. ఈరోజు కొత్త విషయం ఏం కాదు కదా. ఆయన ఆల్రెడీ ఎప్పుడో 12-13 సంవత్సరాల క్రితం ఆయన చెప్పారు. ఈరోజు కొత్త విషయం అయితే సరే ఏమైనా అనుకోవచ్చు. మరి ఏం చేశారు మీరు దాని గురించి? ఇలాగే ముంబై వరదలు వచ్చిన తర్వాత కూడా ఒక కమిటీని పెట్టారు, రిపోర్ట్లు వచ్చాయి. ఏమైనా చేశారా మీరు? హిమాలయాల్లో కూడా అదే పరిస్థితి. హిమాలయాలు అనేది చాలా కొత్త పర్వతాలు అవి. భారత భూఖండం వెళ్ళి ఆసియాఖండంతో ఢీకొన్న తర్వాత ఇవి ఏర్పడ్డాయి. భూమి చరిత్రలో చాలా తక్కువ కాలం ఉన్నటువంటి పర్వతాలు హిమాలయ పర్వతాలు. బహుశా 55 మిలియన్ సంవత్సరాలు మాత్రమే దాని యొక్క లైఫ్ స్పాన్. కాబట్టి అటువంటి ప్రాంతంలో ఇప్పుడు కూడా అది కదులుతున్నది. సంవత్సరానికి ఒక అంగుళం ఇంకా భారత భూఖండం ఆసియాఖండంలోకి వెళుతోంది. కాబట్టి ఆ హిమాలయ ప్రాంతం అంతా కూడా ఇంకా ఒక విధమైనటువంటి ఇంకా డైనమిక్గా ఉన్నటువంటి ప్రాంతం అంతా. ఎప్పుడు అక్కడ భూకంపాలు వస్తాయో తెలియదు, ఎప్పుడు వరదలు వస్తాయో తెలియదు, ఎప్పుడు నీరు మారిపోతుందో తెలియదు. మానవాళి చరిత్రలో మనం ఎన్నో మార్పులు చూసాం. ఈరోజు ఏదో మనం ప్రదూషణ చేస్తున్నాము, మోడర్న్ టెక్నాలజీ వచ్చి అనడానికి వీల్లేదు. గంగా అవతరణ మనకు కథ ఉన్నది. భగీరథుడు గంగా అవతరణ ఉన్నది. యమున అవతరణ ఎందుకు లేదు? సరస్వతి అవతరణ ఎందుకు లేదు? మనకి సింధు నది అవతరణ ఎందుకు లేదు? గంగా అవతరణ ఎందుకు ఉంది అంటే మానవ జాతి వచ్చిన తర్వాత గంగా యొక్క ప్రవాహంలో మార్పు చూసాం మనం. అందుకని దానికి అవతరణ కథ పెట్టాం, ఏదో చేసాం మనం. అంటే ఈ నదుల మార్పులు చూసాం. సరస్వతి నది ఋగ్వేదంలో సరస్వతి గురించి అద్భుతంగా వర్ణించబడింది. నమామి గంగే మాతా తమి మాతయే తమి గంగా అంటే సరస్వతి పెద్ద వర్ణన ఉంది దానికి. ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. ఈరోజు సరస్వతి నది ఎక్కడున్నది? మనకు యజుర్వేద కాలం వచ్చేసరికి మాయమైపోయింది. మహాభారత కాలానికే అది వర్షపాతం వచ్చినప్పుడు ఏదో కొద్ది నీళ్ళు వచ్చేవి, కానీ లేకపోతే సరస్వతి నదిలో ఈ నీళ్లు ఉండేవి కావు. కంప్లీట్గా లుప్తం అయిపోయింది. సరస్వతి నదికి వెళ్తున్నటువంటి యమునా నది ఇప్పుడు గంగలో కలుస్తుంది. సరస్వతి నదికి కలుస్తున్నటువంటి శతద్రు అంటారు, ఆ నది ఈరోజు సింధు నదిలో కలుస్తుంది. మార్పులు మన జీవితకాలంలో చూసామా?
గత 5-6-10 సంవత్సరాలు ఇవన్నీ చూసామా? కాబట్టి ఈ మార్పులు అన్నవి ప్రకృతిలో ఎప్పుడు జరుగుతాయి. కానీ మనం ఒక మానవాళిగా మనం చేయవలసింది ఏంటంటే దాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. దానిని ఎప్పుడైతే మనం విశృంఖలంగా దాన్ని అబ్యూస్ చేస్తామో అప్పుడే ఈ ఇబ్బందులు వస్తాయి. ఒక 2 దశకాలు 3 దశకాల ముందర కేదార్నాథ్కో లేకపోతే యమునోత్రికో లేదా అమర్నాథ్కో వెళ్ళేవాళ్ళు సంవత్సరానికి మహా అంటే 20-30 వేల మంది ఉండేవాళ్ళు. ఈరోజు రోజుకి 20 వేల మంది వెళ్తే దాని పరిస్థితి ఏమవుతుంది? తట్టుకోగలదా? ఇది మనం చూస్తున్నాం అక్కడ. కాబట్టి ఈ ఎక్సెస్ యాత్రికులు అందామా, టూరిజం అందామా, తగ్గించాలి. దానివల్ల ఇది ఆ ప్రకృతి తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ప్లస్ చర్చు ఈ వీళ్ళు కడుతున్నటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో దాని అంతా కబ్జా చేసుకోవడము, అక్కడంతా వాళ్ళు ఫ్లాగ్స్ పాతడము. ఎందుకు మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా చూసామంటే మనం తెలంగాణ నుంచి దాటి మనం ఆంధ్ర ప్రాంతాల్లోకి ఎంటర్ అయ్యామంటే నందిగామ దాటామంటే ప్రతి కొండ మీద సిలువ ఉంటుంది. వాటి నుండి కబ్జా చేసే ప్రయత్నం జరుగుతుంది. కొండల మీద వాళ్ళు చర్చలు కడుతున్నారు. అంటే ఇవన్నీ కూడాను ప్రకృతిని కంట్రోల్ చేసే దిశగా ఎప్పుడైతే ఈ మతాలు చేస్తాయో ప్రకృతి ఊరుకోదు కదా. ప్రకృతి వైపరీత్యాలు కూడా దాని ఆధారంగానే ఉంటాయి. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రభుత్వాలు దాని గురించి ఏమి చేయట్లేదు, ఇంతవరకు ఏం చేయలేదు. ముందు కూడా చేస్తాయని నాకేం నమ్మకం లేదు. దౌర్భాగ్యవశాత్తు ఇటువంటి ఘటనలు ఇంకా జరగబోతున్నాయి. ప్రతి ఘటన జరిగినప్పుడు మనం ఇలాగే రాజు గారు, గిరిధర్ గారు, సురేష్ కొచ్చాటిల్ గారు ఇదే చర్చిస్తాం. మనం మళ్ళీ ఘటన అయ్యేంత వరకు ఆగుతాం, ఘటన అయిన తర్వాత మళ్ళీ చర్చిస్తాం. ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తునట్టున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.